తర్వాత దీన్ని కొట్టుదాం. అదే 2024-25 సంవత్సరం చూస్తే రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, రాష్ట్రానికి సంబంధించిన వనరులు, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి 2024లో అంటే మా ప్రభుత్వంలో 93,354 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో వస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 3.08% పెరుగుదల మాత్రమే నమోదు చేస్తూ 96,227 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇదే సంవత్సర కాలంలో దేశం చూస్తే దేశంలో ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ ఎంత అని చెప్పి చూస్తే, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ ఎంత అని చూస్తే 12.04%. అంటే దేశం మొత్తం 12.04%తో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే, అగ్రిగేట్ ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే 12.04%తో పెరుగుతూ ఉంటే, రాష్ట్రానికి వచ్చేసరికి స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కేవలం 3% మాత్రమే లాస్ట్ ఇయర్ పెరిగింది. సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు పరిపాలనలో పెరిగింది. ఏప్రిల్ మే ఒకసారి గమనిస్తే ఈ 2 నెలలు ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఏప్రిల్ మే గమనిస్తే, ఈ ఏప్రిల్ మేలో కూడా గమనించినట్లయితే మా ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ మేను, ఈ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ మేను గమనిస్తే స్టేట్స్ ఓన్ రెవెన్యూ, రాష్ట్రానికి సంబంధించిన వనరులు, ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, మా హయాంలో 14,644 కోట్లు ఏప్రిల్ మే 2 నెలలు కలిపి వస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది తగ్గి 14,579 కోట్లు, అంటే -0.44%. అంటే -0.44